హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ప్రెగ్నెన్సీ రావాలి అని చాలామంది చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా యాంగ్జైటీతో ఉంటారు. సో ఈ పొజిషన్లో పడుకోవాలా, బెడ్ రెస్ట్లో ఉండాలా, తిరగచ్చా, మెట్లెక్కచ్చా, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కన్నా ట్రీట్మెంట్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. సో బెడ్ రెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో అవసరమా, అసలు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తామా, ఎవరికి అవసరము, అందరికీ అవసరం లేకపోతే కొంతమందికి అవసరం అన్నప్పుడు అసలు ఎవరికి అవసరము అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక 9 months పాటు ఆ బేబీ క్యారీ చేస్తున్నప్పుడు బేబీకి ఏమీ కాకూడదు, నా బేబీ లోపల ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి అని డెఫినెట్లీ మనకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బెడ్ రెస్ట్లో ఉండాలి, ఫాస్ట్గా నడవకూడదు, అసలు నిలబడకూడదు, ఏ పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్లో క్లాట్ అవ్వడానికి మెకానిజం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంప్లీట్గా రెస్ట్లో ఉంటే ఇలా శరీరంలో బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెడ్ రెస్ట్ అసలు ప్రెగ్నెన్సీలో అవసరం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది హానికరం. సో మనకి మొబిలిటీ లేకపోతే కాళ్ళల్లో కానీ వెయిన్స్లో కానీ మనకి బ్లడ్ క్లాట్ అయ్యి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటాం, దానివల్ల బ్లడ్ క్లాట్ అయ్యి అక్కడ బ్లాక్ అయ్యి ఒక్కొక్కసారి అది మనకి హార్ట్లోకి లంగ్స్లోకి వెళ్ళి కూడా మనకి ప్రాబ్లమ్స్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మొబిలిటీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము మా ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరినీ రోజు కొంచెం వాకింగ్ కూడా చేయండి, మీకు నచ్చిన లైట్ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేయండి, తిరగండి అనే చెప్తాం. మరి బెడ్ రెస్ట్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాం? సో కొంతమంది ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో కొంచెం బ్లీడింగ్ అయినా మనకేమన్నా అబార్షన్ అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తే మనం బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తాం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవుతుంది. సో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి ఫిట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళని కొంచెం బెడ్ రెస్ట్లో ఉండమని సజెస్ట్ చేస్తాం. కొంతమందికి బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండదు. సో బేబీకి మనకి మాయ నుంచి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండకపోతే కొంచెం రెస్ట్లో ఉండమని చెప్తాం. అండ్ మూడోది కొంచెం అర్లీగానే పెయిన్స్ రావడం, అర్లీగానే గర్భసంచి ద్వారం అనేది తెలుసుకోవడం, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, వీళ్ళకి బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇలా ఏదన్నా కాంప్లికేషన్ ఉంటే తప్ప మీకు బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. ఈ బెడ్ రెస్ట్ అనేది ఉన్నప్పుడు ఏ పొజిషన్లో పడుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్. సో పొజిషన్ అనేది యాక్చువల్లీ పెద్ద మ్యాటర్ కాదండి, మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా పడుకోవచ్చు. కాకపోతే లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీకి రక్త సరఫరా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తాం. బట్ అలా అని ఒకవైపే తిరిగి పడుకోకూడదు, గంటకోసారన్నా మీ పొజిషన్ అనేది మారుస్తూ ఉండాలి. సో ఇందాక చెప్పినట్టు మనకి బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, కాబట్టి ఒక సింగిల్ పొజిషన్లో కంటిన్యూస్గా ఉండడం వల్ల కూడా ఇది ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. కాబట్టి పొజిషన్ అనేది మార్చమని చెప్తూ ఉంటాం. బెడ్లోనే కాళ్ళు మడిచి చాపడం లాంటివి చేయమని చెప్తూ ఉంటాం. అండ్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉన్నా అస్సలు కదలకుండా అదే పొజిషన్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో బెడ్ రెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. అండ్ కొంతమందికి మాత్రమే ఇది సజెస్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే సజెస్ట్ చేస్తామో వాళ్ళు ఫ్రీక్వెంట్గా బెడ్లో పొజిషన్ మారుస్తూ ఉండడం అనేది మంచిది. లిమ్స్ అంటే కాళ్ళు చేతులు కొంచెం కదిలిస్తూ ఉండడం అనేది మంచిది. థ్యాంక్ యూ.